ఆనమయ జిల్లా పొంగనూరు పట్టణం నగిరి వీధిలో వెలిసి ఉన్న శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయంలో రాజగోపురం కుంభాభిషేకం మహాపూర్ణావతి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మాణిక్య వరదరాజస్వామి వారి మహాశాంతి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. లోక కళ్యాణార్థం ఉదయం 11 గంటలకు నిర్వహించిన ఈ కళ్యాణోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి ఏకాంబరం, కమిటీ చైర్మన్ పసుపుల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు ఇతరులకు దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా మా శుభాభినందనములు. పొంగనూరు పట్టణంలో వెలిసి ఉన్న పరశురాముల మహర్షి వారిచే ప్రతిష్ఠించబడిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మాణిక్య వరదరాజ స్వామి దేవస్థానం నందు దేవాదాయ శాఖ నిధులతో నిర్మించిన రాజగోపుర కలశ ప్రతిష్ఠ కార్యక్రమము వైఖానస ఆగమ యొక్క ప్రకారము 14/8/2026 నుండి 17/8/2026 వరకు అనగా శుక్రవారం సాయంత్రం నుండి ఈరోజు ఉదయం వరకు అత్యంత వైభవముగా స్వామివారి కైంకర్యాలలో ఎలాంటి మంత్రలోపం కానీ వస్తులోపం కానీ జరగకుండా జాగ్రత్తగా చూసుకుని అదేవిధంగా వచ్చిన భక్తాదులు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయడం జరిగినది. వైఖానస పండితులు రాయించిన ముహూర్తం ప్రకారమే ముహూర్తం మించకుండా ఆ లగ్నంలో ఆ టైంలోనే స్వామివారికి గోపురానికి కలశ ప్రతిష్ఠ కూడా జరిగింది. ఈ మధ్య కాలంలో మాకు మంచి టైంలో మాకు సపోర్ట్గా నాకు అన్ని విధాల ప్రభుత్వము పాలక మండలిని నియమించింది. వాళ్ళు పాలక మండలిని వారు కూడా 9/8/2026 శనివారం రోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశారు. 6 నుంచి కూడా దేవస్థానంలో జరిగిన ఈ అద్భుత కార్యక్రమంలో వారందరూ కూడా పాల్గొని వాళ్ళు నాకు పూర్తి సహాయ సహకారాలు అందించినారు. వారికి ఎల్లవేళ నేను రుణపడి ఉంటాను. ఇదేవిధంగా వాళ్ళ 2 ఏళ్ల కాలంలో కూడా దేవస్థానం అభివృద్ధికి నాకు పూర్తి సహాయ సహకారాలు అందించి దేవస్థానం అభివృద్ధికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రతి ఒక్కరికి, పొంగనూరు పట్టణ ప్రజలకు, పాత్రికేయులకు, రాజకీయ వర్గాల వారికి, అధికార అనధికార ప్రముఖులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం చల్లాబాబు గారి ఆశీర్వాదంతో మాకు పాలక మండలి అవకాశం కల్పించినందుకు మా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మా కమిటీ సభ్యులు 11 మంది మాకు అన్ని విధాల అన్నిట్లోనూ సహకరించి ఆలయ పనుల్లో అన్నీ సహకరించడం వల్ల అందరికీ కృతజ్ఞతలు చెప్తాను. మా ఈవో గారు దగ్గరుండి ఈ వయసులో కూడా ఆయన చాలా శ్రద్ధగా మాకు అన్ని విధాల సహకరించారు. అదేవిధంగా పాత్రికేయులు, ప్రజలు అందరూ పాల్గొని మాకు సహకరించడం వల్ల అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.